అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో టర్న్ తీసుకుంటోంది. నిన్నటి వరకు తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన వీణ ఇప్పుడు మరొక ఇద్దరు అమ్మాయిలతో అతనికి సంబంధం ఉందని చాటింగ్లను బయటపట్టడం హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మరోసారి బాధితురాలు వీణ చాటింగ్ బాంబ్ వేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలతో రగిలిన మంటలు చల్లారకముందే మరికొన్ని ఆధారాలు బయటపెట్టింది. ఆయన మరికొంతమంది మహిళలకు వల వేసేందుకు ప్రయత్నించినట్లు ఆమె ఆరోపిస్తోంది. బెంగళూరులో చదువుకుంటున్న ఓ అమ్మాయి శ్రీధర్ ఎమ్మెల్యే కాగానే శుభాకాంక్షలు చెబుతూ ఓ మెసేజ్ చేసింది. అంతే, ఆమెకు శ్రీధర్ వరుసగా మెసేజ్లు చేస్తూనే ఉన్నారు. కొన్నింటికి సమాధానం ఇచ్చినా తర్వాత అనుమానం వచ్చి ప్రశ్నించింది. మీరు ఎమ్మెల్యే కదా, ఇలా ఇంతసేపు అమ్మాయిలతో చాటింగ్ చేసేంత తీరిక ఖాళీ దొరుకుతుందా అన్నది దాని సారాంశం. మరో అమ్మాయితో కూడా అసభ్యకరంగా చాటింగ్ చేసిన ఆధారాలు వీణ బయటపెట్టింది. దాదాపు 11 రోజులకు పైగా ఇటు శ్రీధర్ అటు వీణ పరస్పరం ఆధారాలు బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా వీణ ఒక అడుగు ముందుకు వేసి తనతోనే కాకుండా మరో ఇద్దరితో శ్రీధర్ లైంగిక సంబంధమైన వ్యవహారాలు నడిపినట్లు చాటింగ్ రికార్డులను బయటపెట్టింది. అంతేకాకుండా తనతో చేసిన మరో చాటింగ్ కూడా లీక్ చేసిందామె. మొత్తం 1000 వరకు స్క్రీన్ రికార్డింగ్ వీడియోలు తన వద్ద ఉన్నట్లు కూడా ఆమె శ్రీధర్కు చెప్పింది. తనతో మాట్లాడుతూ వేరే మహిళల గురించి మాట్లాడడాన్ని తప్పుపట్టిన వీణ తన దగ్గర ఉన్న విషయాలను ఎప్పుడో ఒకప్పుడు ఒళ్ళు మండి బయటపెడతానని శ్రీధర్తో చాట్ చేసింది. మరోవైపు ఇప్పటికే త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరు వెళ్లి ఎమ్మెల్యే శ్రీధర్తో పాటు మిగిలిన పార్టీ నేతలను ప్రశ్నించి రేపో మాపో సీల్డ్ కవర్లో పవన్కు నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి సమయంలో మరోసారి శ్రీధర్ చాటింగ్ వ్యవహారం బయటకు రావడం హాట్ టాపిక్గా మారింది. మరి ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది చూడాలి.